హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు 64 అవర్స్. చూస్తున్నారు కదండి, ఈరోజు మనం వంకాయ ఉల్లికారం చేస్తున్నాం. అది కూడా ఏంటంటే రెండు రకాలతోటండి, ఒకేసారి చేసేయచ్చండి. సేమ్ ప్రొసీజర్. మన వంకాయలతో గుత్తి వంకాయలతో చేసుకోవచ్చు, మామూలు వంకాయలతో చేసుకోవచ్చు. రెండు ఫ్లేవర్స్ రెండు కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఫస్ట్ ఏం చేద్దాము అంటే చూడండి, ఒక 5 మామూలు వంకాయలు తీసుకున్నాను. ఇవి వచ్చేటప్పటికల్లా ఒక 8 తీసుకున్నానండి. సో చాలు, ఈ సైజు కూడా మీకు చూపిస్తున్నాను. అందుకని ఈ సైజు తీసుకోండి, పర్ఫెక్ట్గా వస్తుంది. రెండు రకాలు అనమాట, గుత్తి వంకాయ ఉల్లికారము, మామూలు వంకాయ ఉల్లికారం రెండు కూడా ఎట్ ఏ టైం అయిపోతే ఎవరికేం కావాలని కూడా చక్కగా వడ్డించవచ్చు అనమాట. ఫస్ట్ ఏం చేద్దామంటే వంకాయలన్నీ కట్ చేసుకుందామండి. చూడండి, వంకాయలు కట్ చేసుకోవటం కూడా ఏంటంటే వంకాయలు కట్ చేసుకోవడం కూడా చూపిస్తాను అనుకుంటారా? ఏమంటే ఖచ్చితంగా ప్రతిదీ పర్ఫెక్ట్గా చేస్తేనే టేస్ట్ అనేది వస్తుందండి. చూడండి, ఇలా ఎందుకు కోస్తున్నాం, కోసిన తర్వాత ఏం చేయాలి, మనం ఖచ్చితంగా లోపల పుచ్చుందేమో చూడాలండి. అది చాలా ఇంపార్టెంట్. చూసారు కదా, అలా చక్కగా విడదీసి చేసాం. దాంట్లో నీళ్ళలో వేసేసేయండి. చూసారు కదండి, అలా వంకాయలో పుచ్చు ఏమీ లేదు. ఇప్పుడు ఏం చేద్దాము అంటే కనుక ఈ వాటర్ ఉంది కదా, ఈ వాటర్లో కొద్దిగా సాల్ట్ వేద్దామండి. ఫస్ట్ ఖచ్చితంగా సాల్ట్ వేయాలండి. వంకాయలు కొయ్యగానే ఎట్టి పరిస్థితుల్లో ఏది చేసినా సరే మీరు ఖచ్చితంగా కూడా వంకాయలు పుచ్చు చూడాలి. సో అలాగే ఇంకొక కాయ చూపిస్తా చూడండి. ఖచ్చితంగా వంకాయ, ప్రతి వంకాయను కూడా మీరు ఖచ్చితంగా చెక్ చేసే వేయాలండి ఉప్పులో. సో ఇప్పుడు గుత్తి వంకాయ, ఈ వంకాయ అయినా మామూలు వంకాయ అయినా ఏ వంకాయ అయినా సరే వంకాయలు ఖచ్చితంగా పుచ్చులు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా చూడాలి. సో వంకాయలన్నీ అలా కట్ చేస్తున్నాం కదండి. నేను మొదటి నుంచి చెప్తున్నానా, వంకాయల్లో పుచ్చులు ఉంటాయి అని చెప్పి. 4-5 రాగానే బాగున్నాయి కదా అని చెప్పి మిగతా అన్నీ అలా గప్పగప్ప వేస్తారనుకోండి, ఏమవుద్ది, పుచ్చులు కూడా వచ్చేస్తాయి. చూడండి, ఆ వాటిల్లోనే 2 వచ్చినాయండి పుచ్చులు, 2 వచ్చినాయి పుచ్చులు. కాబట్టి ఎప్పుడు కూడా వంట చేసేటప్పుడు ఫోన్లు వాడద్దు, ఏది ఆలోచించొద్దు, వంట చేయండి అని చెప్తాను నేను. ఎందుకు చెప్తానంటే మన ఫ్యామిలీ మెంబర్స్ మనం తినేదే కదా. బయట ఫుడ్ మనం ఎందుకు తినాం, ఇలాంటివన్నీ చేస్తారు కాబట్టి ఇంటి ఫుడ్ని మనం అలౌ చేస్తాం. కాబట్టి ఇంటి ఫుడ్ అప్పుడు కూడా మనం కూడా కొద్దిగా అలర్ట్గా ఉండాలి. ఇలా చెప్పానని ఏమనుకోవద్దు దయచేసి, ప్లీజ్ అండి. ఇప్పుడు ఏంటంటే పొయ్యి మీద ప్యాన్ పెట్టుకుందాం. ఆ ప్యాన్లో ఏంటంటే ఒక 100 గ్రామ్స్ ఆయిల్ వేసేద్దాం. ఆయిల్ బాగా హీట్ అవ్వాలి కదా, కొద్దిగా హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయింది కదండి. ఇప్పుడు ఆ వంకాయలన్నీ కూడా ఆయిల్లో వేసేద్దాం. నిదానంగా వేడి ఆయిల్ ప్లస్ నీళ్ళలోంచి తీస్తున్నారు, చాలా జాగ్రత్తగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు వంట అనేది చాలా అలర్ట్గా చేయాలి. అలాగే నేర్పించే వాళ్ళకు కూడా పర్ఫెక్ట్గా నేర్పించాలి. ఆ వేడి ఆయిల్లో వేస్తే ఏమవుతుందండి, వాటర్ తగిలింది ఒక్కోసారి చిట్లుతుంది కూడా. జాగ్రత్తగా నిదానంగా చేయాలండి. సహజంగా నేను మీకు విషయం చెప్తానండి, గుర్తుపెట్టుకోండి. ఏదన్నా అన్నామనుకో, అబ్బాయి నాకు రాదు అని చెప్పి ఎప్పుడు అనొద్దండి. నాకు రాదు, నాకు తెలియదు అనేది ఎప్పుడు కూడా ఉపయోగించకూడదండి. చాలా ఇంపార్టెంట్. నాకు తెలియదు, నాకు రాదు అనే పదాలు ఎప్పుడు ఉపయోగించకూడదు. ఏమంటే ఒక విషయం చెప్తానండి, థామస్ ఆల్వా ఎడిసన్ బల్బు కనిపెడటానికి 6000 సార్లు ప్రయత్నించాడండి. 6000 టైమ్స్ డిఫరెంట్ ఆఫ్ మెటీరియల్ అన్ని చేసి 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 6000 తర్వాత మనకు బల్బు కనిపెట్టాడు. కాబట్టి ఎప్పుడు కూడా అలాంటిది మనం చిన్నది వంకాయ కూర ఎంతసేపు అండి, బిర్యానీ చేయమంటే నాకు రాదు, ఫ్రాన్స్ చేయమంటే నాకు రాదు, రాదు కాదు చెయ్యాలంతే. రాదు అనే పదము, నాకు తెలియదు అనే పదం ఎప్పుడు కూడా దయచేసి మాట్లాడకండి. నేను వంట గురించి చెప్పట్లేదు, అన్ని విషయాలు అన్వయించుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి మగదీసేద్దాం. వంకాయలన్నీ మధ్యలో ఏం చేద్దామంటే, చూసారు కదా ఈ సైజ్ అండి, ఈ సైజ్ ఆనియన్స్ 4 తీసుకొని ముక్కలు చేశానండి. మిక్సీలో వేసేద్దాం. తర్వాత వచ్చేటప్పటికల్లా అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్. తర్వాత వచ్చి పసుపు అండి, 1/2 టీ స్పూన్ అండి, టెర్మిక్ పౌడర్. తర్వాత వచ్చి రెడ్ చిల్లీ పౌడర్ అండి, 2 టేబుల్ స్పూన్లు రెడ్ చిల్లీ పౌడర్. తర్వాత సాల్ట్ అండి, సాల్ట్ 2 టీ స్పూన్లు అండి. ఇవన్నీ కూడా మిక్సీ వేసుకొచ్చేద్దాం. మిక్సీ వేసుకొచ్చిన తర్వాత మీకు ఎలా ఉంటుందో, ఏ పొజిషన్లో మిక్సీ వేసుకుంటే ఈ వంకాయ ఉల్లికారం అంత టేస్ట్గా ఉంటుందో, అంత కలర్ఫుల్గా ఉంటుందో, అంత చూడటానికి. ఏమంటే ఫస్ట్ ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ కంటికి నచ్చాలండి. కంటికి నచ్చాలి, నోటికి నచ్చాలి. అంటే ఏంటంటే ఏదో టీవీ చూస్తానో లేకపోతే ఇంకేదో వింటూనో ఇంకేదన్నా ఉంటూ చేశారనుకోండి, ఏం లాభం చెప్పండి. ఫస్ట్ ఆ కూరని చూసి, కళ్ళతో చూస్తే కంటికి ఆనందం, నోటికాడ ఆనందం ఏంటంటే తింటప్పుడు కాదండి, చూడగానే లోపల లాలాజలం ఊరాలండి. ఊరితేనే ఆహారం అనేది పర్ఫెక్ట్గా టేస్ట్ తెలుస్తుంది. ఏ టీవీ చూస్తూనే గబగబ మింగేసేవానికి ఏమవుతుందండి, ఏదైనా ఒకటి. దయచేసి మాత్రం నేను మంచి కోసమే చెప్తున్నానండి, మంచి టేస్ట్గా తినాలని చెప్తున్నాను. దయచేసి అర్థం చేసుకోండి. మిక్సీ వేసుకొచ్చేద్దాం. చూడండి, మిక్సీ వేసుకొచ్చాం కదా, ఇప్పుడు ఒకసారి చూద్దాం. చూడండి ఎలా ఉంది. అలా మనం మిక్సీ వేసుకోవాలన్నమాట. ఇలా మిక్సీ వేసేసుకున్నాం కదండి. పక్కన వంకాయల పొజిషన్ చూద్దాం. ఓకే, మూత తీసేద్దాం. చూడండి ఎలా వస్తున్నాయి.
ఇంకా దగ్గరికి రావాలండి. ఒకసారి మనం కదిపేసి వేసామనుకోండి నెక్స్ట్ పొజిషన్కి అనమాట. అంటే మనం కింద ఫ్రై అయినాయి కదా, పైన కూడా అవ్వాలంటే ఒకసారి వంకాయలన్నీ కూడా రివర్స్ చేసేసుకుని ఆ తర్వాత ఏం చేద్దాం, మళ్ళీ ఒకసారి మూత పెట్టేద్దామండి. కనీసం ఒక 10 మినిట్స్ అయిందండి. ఒకసారి చూద్దాము. ఎప్పుడైనా సరే అండి 10 మినిట్స్ అన్నాను కదా అని ఆగొద్దు. మీరు ఖచ్చితంగా ఏంటంటే మధ్యలో 1-2 సార్లు బాగా కలపాలండి. కదిపితే ఏంటంటే పర్ఫెక్ట్గా అన్ని వైపులా ఉడుకుద్ది అనమాట. చూడండి చక్కగా ఉడికింది కదా, బాగా మగ్గిపోయింది. కాబట్టి పక్కనే ప్లేట్ ఉంది కదండి, అలాంటి ప్లేట్లోకి తీసేసుకుందాం. కొద్దిగా ప్రెస్ చేశారనుకోండి ఆయిల్ అంతా కూడా దాంట్లోకి మళ్ళీ బాండీలోకి వెళ్ళిపోద్దండి. కానీ రైస్లో మాత్రం చక్కగా వేడి రైస్లో కొద్దిగా నేతి బొట్టు వేసుకొని ఫస్ట్ ఏంటంటే మసాలాతో తిని ఆ తర్వాత నంచుకొని తింటే చాలా అద్భుతంగా ఉంటుందండి. అన్నీ తీసాం కదండి. ఇప్పుడు ఏం చేద్దాము, మనం మిక్సీ వేసుకొచ్చాం కదా పేస్ట్ని, ఆ పేస్ట్ అంతా కూడా దాంట్లో వేసేద్దాం. నిదానం అండి, ఎప్పుడు కూడా నిదానంగా చేయండి. ఆయిల్లో ఏంటంటే బాగా ఫ్రై అవ్వాలండి, మసాలా అంతా కూడా బాగా ఫ్రై చేద్దాం. చూడండి ఆయిల్ అంతా పీల్చేసింది కదా, ఆ పొజిషన్ వచ్చేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకున్నాం. ఇప్పుడు ఏం చేద్దామంటే దాంట్లో 1 టేబుల్ స్పూను శనగపిండి అండి బాగా కలిపేసి ఇది కూడా ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడైనా ఏ రెసిపీ అయినా సరే వీడియో మొత్తం చూసి మాత్రమే చేయండి దయచేసి. చూడండి అలా బాగా కలిసిపోయింది కదా శనగపిండి. ఒక 1 or 2 మినిట్స్ అలా ఫ్రై చేసి బాగా తిప్పేసి ఫ్రై చేసామనుకోండి సరిపోద్ది. ఇప్పుడు బాగా చల్లారాలి, గుర్తుపెట్టుకోండి. చూడండి చల్లారిపోయింది కదా, ఇప్పుడు ఏం చేద్దామంటే వంకాయలు తీసేసుకొని మనం దాంట్లో కూర్చాలండి. నేను అందుకనే కొద్దిగా వేడి తగ్గిన తర్వాత చేయమని చెప్పాను. వీడియో ఎప్పుడు చివరి వరకు చూడండి. ఏముంది అయిపోయిందని ఎప్పుడు కూడా వంటని ప్రిపేర్ చేయొద్దు. ఆ చిన్న విషయమే మనకి ఆ టేస్ట్ అనేది తెచ్చిపెట్టుద్దండి. చెప్పే కదా 2 రకాలు ఒకేసారి చేసేస్తున్నామని. చూడండి మళ్ళీ కొద్దిగా మసాలా పేస్ట్ మిగిలినా కూడా దాంట్లోనే ఫ్రై చేయాలి మనం. అందుకనే ఇప్పుడు వీడియో మొత్తం చూసి చేయండి అని చెప్తాను. చూడండి ఎలా వచ్చింది వంకాయ ఉల్లి కారం. చూడండి మామూలు వంకాయతోటి తర్వాత ఈ గుత్తి వంకాయతోటి 2 అట్ ఏ టైం అయిపోయింది. ఇప్పుడు దీని మీద ఏంటంటే కొత్తిమీర చల్లేసేయండి, అయిపోద్ది. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే మీరు చేయటమే కాదు పక్కన వాళ్ళు ఎవరికన్నా కొద్దిగా రుచి చూపించండి. అంటే ఇంటి పక్కన వాళ్ళకో చుట్టాలకో బంధువులకో కొద్దిగా ఇవ్వండి. మరి ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన 64 Arts ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే